నమస్కారం. మనమందరం మన విశ్వంలోని మన ఇంటి గురించి అంటే మన సౌర వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం రోజూ చూసే ఆ రాత్రి ఆకాశంతోనే మొదలుపెడదాం. ఏమంటారు? సూర్యాస్తమయం తర్వాత ఆకాశం వైపు చూస్తుంటే భలే ఉంటుంది కదా. నెమ్మదిగా ఒక్కొక్కటిగా చుక్కలు రావడం మొదలవుతాయి. కాసేపటికి ఆకాశమంతా మెరిసే వజ్రాలతో నిండిపోయినట్టనిపిస్తుంది. సరే, ఎప్పుడైనా గమనించారా? ఆ మెరిసే వాటిలో కొన్ని మినుకుమినుకుమంటుంటాయి, మరికొన్ని మాత్రం స్థిరంగా ప్రశాంతంగా వెలుగుతుంటాయి. ఎందుకలా? దాని వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుకు వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. అదేంటంటే ఖగోళ వస్తువులు. సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశంలో మనకు కనిపించే ప్రతిదీ ఒక ఖగోళ వస్తువు అన్నమాట. సరే, ఇప్పుడు ఆకాశంలో కనిపించే రెండు ముఖ్యమైన వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం. అవే నక్షత్రాలు, గ్రహాలు. పైకి చూడ్డానికి రెండు ఒకేలా అనిపించినా వాటి మధ్య చాలా పెద్ద తేడానే ఉంది. నక్షత్రాలంటే మన విశ్వంలోని పవర్ హౌజెస్ లాంటివి. అవి చాలా పెద్దగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులతో నిండిన భారీ గోళాలన్నమాట. వాటికి సొంతంగా వేడి, కాంతి ఉంటాయి. మనకు బాగా తెలిసిన, మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రమేదో తెలుసుకదా? మన సూర్యుడే. ఇక గ్రహాల విషయానికొస్తే వీటికి సొంతంగా వెలుగే ఉండదు. మరి అవి ఎలా మెరుస్తాయి? అవి నక్షత్రాల్నుంచి వచ్చే కాంతిని అద్దంలా ప్రతిబింబిస్తాయి. అందుకే మెరుస్తున్నట్టు కనిపిస్తాయి. ప్లానెట్ అనే పదానికి తిరిగేవారు అని అర్థమొస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో వాళ్లు చూసినప్పుడు ఇవి ఆకాశంలో కదులుతున్నట్లు కనిపించేవి. అయితే ఇక్కడే అసలు మ్యాటరుంది. నక్షత్రాలు ఎందుకు మినుకుమినుకుమంటాయి? గ్రహాలు ఎందుకు స్థిరంగా వెలుగుతాయి? చూడండి, నక్షత్రాలు మనకు చాలా దూరంలో ఉన్నాయి. అందుకే అది జస్ట్ కాంతి చుక్కల్లా కనిపిస్తాయి. ఆ కాంతి మన భూమి వాతావరణంలోకి వచ్చేసరికి ఇక్కడున్న గాలి కదలికల వల్ల అటూ ఇటూ చెదిరిపోతుంది. అందుకే మన కంటికి అవి మినుకుమినుకుమంటున్నట్లు అనిపిస్తాయి. కాని గ్రహాలు మనకు చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి వాటినుంచి వచ్చే కాంతి ఒకే చోట స్థిరంగా వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. అదన్మాట సంగతి. సరే, ఇప్పుడు మన లోకల్ యూనివర్స్లోకి అంటే మన సౌర వ్యవస్థలోకి ఒక టూర్ వేద్దాం. దీన్ని మనం సూర్యుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉన్న ఒక పెద్ద కుటుంబంలా ఊహించుకోవచ్చు. మన సౌర వ్యవస్థ ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఒక్కసారి ఈ నంబర్ చూడండి. భూమికి, మన దగ్గరి నక్షత్రమైన సూర్యుడికి మధ్య దూరం సుమారుగా 150 మిలియన్ కిలోమీటర్లు. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. ఇదే మన సౌర వ్యవస్థ మ్యాప్. మధ్యలో మన సూర్యుడు, దాని చుట్టూ 8 గ్రహాలు వాటి దారుల్లో అంటే కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ 8 గ్రహాలని సూర్యుడి నుంచి వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. మై వెరీ ఎఫిషియెంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్ అనే ఈ ఇంగ్లీష్ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో ప్రతి పదం మొదటి అక్షరం ఒక గ్రహం పేర్ని సూచిస్తుంది. ఈ టేబుల్ చూస్తే ప్రతి గ్రహం ఎంత ప్రత్యేకమో మనకర్థమవుతుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూడండి. శుక్రగ్రహం మీద ఒక రోజు అక్కడ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ. ఇక బృహస్పతికైతే 50కి పైగా చంద్రులున్నాయట. చూశారా? మన సౌర వ్యవస్థలో ప్రతి గ్రహం దానికదే ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన ప్రపంచమన్నమాట. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. శుక్రగ్రహాన్ని తరచుగా భూమికి కవల సోదరి అని పిలుస్తుంటారు. ఎందుకంటే దాని సైజ్, షేప్ దాదాపుగా మన భూమితో సమానంగా ఉంటాయి. కాని పేరుకే కవల. అక్కడి వాతావరణం మాత్రం మన భూమికి పూర్తి భిన్నంగా ఉంటుంది. చాలామందికి శనిగ్రహానికి మాత్రమే రింగ్స్ ఉన్నాయని తెలుసు. కాని నిజానికి బృహస్పతికి, యురేనస్కి కూడా వలయాలు ఉన్నాయి. అవి చిన్న చిన్న రాళ్ళు, దుమ్ము ధూళితో ఏర్పడిన బెల్టుల లాంటివి. భలే ఉంది కదా ఈ విషయం. సరే, ఇప్పటిదాకా మనం పెద్ద గ్రహాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని సౌర వ్యవస్థలోని ఇతర నివాసుల వైపు మళ్ళిద్దాం. అంటే మన చంద్రుడు, ఆస్టెరాయిడ్స్ ఇలాంటి వాటి గురించి. ఇది మనందరికీ బాగా తెలిసిన ఖగోళ వస్తువు, మన చంద్రుడు. భూమికున్న ఒకే ఒక్క సహజ ఉపగ్రహం. ఇంతకుముందు మనం సూర్యుడి దూరం చూశాం కదా, 150 మిలియన్ కిలోమీటర్లు. ఇప్పుడు చంద్రుడి దూరం చూడండి,
జస్ట్ 3,84,000 కిలోమీటర్లు. అంటే సూర్యుడితో పోలిస్తే చంద్రుడు మనకు ఎంత దగ్గరగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. చంద్రుడి గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం భూమి మీద నుంచి ఎప్పుడు చూసినా దాని ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకలా? ఎందుకంటే అది భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎంత సమయం పడుతుందో తన చుట్టూ తాను తిరగడానికి కూడా అంతే సమయం పడుతుంది. అందుకే మనకు ఎప్పుడూ ఒకే ఫేస్ కనిపిస్తుంది. చంద్రుడు కేవలం ఆకాశంలో మెరిసే ఒక వస్తువు మాత్రమే కాదు, మానవ జాతి అన్వేషణకు ఒక గుర్తు కూడా. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా చంద్రుడిపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. ఇక ఆస్ట్రాయిడ్స్, ఇవి సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు. వీటిలో చాలా వరకు అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ఒక బెల్ట్లో కనిపిస్తాయి. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడొక గ్రహం పేలిపోయి దాని ముక్కలే ఇవని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తారు. మనం రాత్రిపూట ఆకాశంలో తోకచుక్క రాలింది అని అనుకుంటాం గదా, నిజానికి అది నక్షత్రం కాదు, దాన్ని ఉల్కా అంటారు. అంతరిక్షంలో తిరిగే ఒక చిన్న రాయి భూమి వాతావరణంలోకి చాలా వేగంగా ప్రవేశించినప్పుడు గాలి రాపిడికి మండిపోయి అలా కాంతిలా కనిపిస్తుంది, అంతే. సరే, ఇప్పటిదాకా మన సౌర వ్యవస్థ అనే మన వీధిలో తిరిగాం. ఇప్పుడు మనం ఇంకా పెద్ద చిత్రంలోకి, మన అసలు అడ్రస్ ఏంటో తెలుసుకోవటానికి వెళ్దాం. ఈ అనంత విశ్వంలో మన స్థానమేంటో చూద్దాం. ఇది పాలపుంత, మన గెలాక్సీ, అంటే కొన్ని వందల బిలియన్ల నక్షత్రాల సమూహం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న సూర్యుడు, 8 గ్రహాలు, చంద్రుడు, ఇవన్నీ ఈ భారీ గెలాక్సీలో ఒక చిన్న, అతి చిన్న చుక్క మాత్రమే. మన గెలాక్సీ లాంటివి ఈ విశ్వంలో లక్షలాది ఉన్నాయి, కొన్ని కోట్ల గెలాక్సీలు. ఈ అనంతమైన మహావిశ్వంలో ఒక చిన్న గెలాక్సీలో, ఒక మూలన ఉన్న సౌరవ్యవస్థలో, ఒక చిన్న గ్రహం మీద మనమున్నాం. ఈ మొత్తం చిత్రంలో మన స్థానం ఎంత చిన్నదో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకసారి ఆలోచించండి.